హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కంపారిజన్. సో ఇవాళ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. సో ఈసారి వీడియో ఏంటంటే శాంసంగ్ నుంచి రీసెంట్గా August 11th రిలీజ్ అయిన శాంసంగ్ గ్యాలక్సీ Z Fold 3 అన్బాక్సింగ్. సో ప్రీవియస్గా మనం Z Fold అయితే అన్బాక్సింగ్ చేసాం. సో ఇప్పుడు Z Fold 3ని అన్బాక్స్ చేసి మనం కంప్లీట్గా రివ్యూ అయితే చూసేద్దాం. ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూద్దాం. సో బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మనకి ఫ్రంట్ అండ్ వచ్చేసరికి గ్యాలక్సీ Z Fold 3 5G అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ జెడ్ అని చెప్పేసి సింబల్ అయితే ఇచ్చారు. సో ఇది ఒక డెమో పీస్, మనకి సత్య మొబైల్స్ నుంచి వచ్చింది. సో సైడ్ శాంసంగ్ ఇచ్చారు అండ్ ఇక్కడ డెమో అని చెప్పేసి మనకి రాసుంది. అండ్ బ్యాక్ వచ్చేసరికి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు మనకి. అండ్ సైడ్ వచ్చేసరికి గ్యాలక్సీ Z Fold 3 అని వచ్చింది అండ్ ఇట్ సైడ్ శాంసంగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఒకసారి బాక్స్ అయితే మనం ఓపెన్ చేసేసి ఎలా ఉందనేది చూసేద్దాం మనం ఒకసారి. సో బాక్స్ అయితే చాలా స్లీక్గా అయితే ఉంది. సో ఓపెన్ చేస్తాను బాక్స్. సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఫోన్ అయితే మనకి యాజ్ యూజువల్ ఫోల్డ్ ఎలా ఉందో అట్లాగే ఉంది. సో దీన్ని పక్కన పెట్టేద్దాం మనం. సో ఇంకేమన్నా చూద్దాం. సో నాకు తెలిసినంతవరకు ఛార్జింగ్ బ్రిక్ అయితే వీళ్ళు డంప్ చేశారు. సో ఇది మనకి సిమ్ ఎజెక్షన్ టూల్ అయితే ఇచ్చారు అండ్ ఓన్లీ ఛార్జింగ్ కేబుల్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు Z Fold 3 నుంచి. సో మీరు చూడొచ్చు Type-C to Type-C అయితే ఇచ్చారు మనకి. ఇది మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. అండ్ యాజ్ యూజువల్ సమ్ డాక్యుమెంటేషన్, మనకి శాంసంగ్ నుంచి ఇప్పుడు వచ్చే డాక్యుమెంటేషన్ క్విక్ గైడ్. సో మీరు చూడొచ్చు ఒకసారి. సో ఇదంతా మనం పక్కన పెట్టేసి మనం అసలు ఫోన్ ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా చూసేద్దాం మనం ఒకసారి. సో ఫోన్ అయితే నాకు పెద్దగా కొత్తగా ఏమనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ Z Fold చేసాం కాబట్టి మనం ఒకసారి చూసేద్దాం. సో కొంచెం డిఫరెంట్ లుక్ అయితే ఇచ్చారు మనకి. సో కంప్లీట్గా ర్యాపర్ అయితే మొత్తం కంప్లీట్ తీసేసి చూసేద్దాం మనం ఏముంది ఎలా ఉంది అనేసి ఫోన్ ఒకసారి. సో ర్యాపర్ అయితే తీసేస్తున్నాను నేను. సో ర్యాపర్ అయితే తీసేసాను. సో శాంసంగ్ Z Foldలో మనకి మొత్తం గ్లాస్ స్క్రీన్ అయితే ఇచ్చారు. సో కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి మ్యాటీ ఫినిష్ అయితే ఇచ్చారు ఇటు సైడ్ మనకి. సో మీరు చూడొచ్చు సేమ్ శాంసంగ్ Z Fold ఎలాగ ఉందో అలాగే ఉంది. అండ్ మనకి ఫోన్ ఒకసారి చూసుకోవచ్చు మనం. సో ఫోన్ చూసినట్టయితే మొత్తం కంప్లీట్ Z Fold ఎలా ఉందో అలా ఉంది. కాకపోతే ఇందులో మ్యాటీ ఫినిష్, బ్యాక్ మ్యాటీ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ స్క్రీన్ సైజ్ కూడా సేమ్ స్క్రీన్ సైజ్ అండ్ శాంసంగ్ అని చెప్పేసి అలా మెన్షన్ చేసే ఉంది. శాంసంగ్ జస్ట్ Z Fold ఎలాగ ఉందో అలాగే. సో సైడ్ వచ్చేసరికి మనకి పవర్ బటన్ అయితే ఇచ్చారు అండ్ వాల్యూమ్ గ్రిల్స్ అయితే మీరు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే కూడా చూడొచ్చు మీరు. ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను అది. సో అది మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే ఇచ్చారు. అండ్ టాప్ వచ్చేసరికి పైన మనకి వాల్యూమ్ గ్రిల్ అయితే ఇచ్చారు. సో మనకి ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ కింద కూడా వాల్యూమ్ గ్రిల్ అయితే ఇచ్చారు అండ్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు, మైక్ ఇచ్చారు. సో సైడ్ ఇంకేమీ లేదు, సిమ్ ఎజెక్షన్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇటు సైడ్ కూడా ఏం లేదు. సో బ్యాక్ చూసుకున్నట్టయితే కంప్లీట్ మ్యాటీ ఫినిష్ అయితే ఇచ్చారు మనకి. సో దీని స్క్రీన్ సైజ్ వచ్చేసరికి మనకి ఫోల్డ్ చేస్తే మనకి 6.2 ఇంచెస్ స్క్రీన్ అయితే ఇచ్చారు మనకి. సో ఫోల్డ్ చేస్తే అండ్ అన్ఫోల్డ్ చేస్తే మనకి ఇది 7.60 ఇంచెస్ స్క్రీన్ అయితే ఇచ్చారు మనకి. చూడొచ్చు మీరు కంప్లీట్గా. సో డైమెన్షన్స్ అవి మనకి. అండ్ ఇందులో బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి మ్యాటీ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కూడా మీరు చూడొచ్చు సేమ్ శాంసంగ్ Z Fold లాగే ఉంది అచ్చు. సో మనకి ఇందులో బూట్ చేసి ఒకసారి మనం కంప్లీట్గా ఫోన్ అయితే చూసేద్దాం. సో మనకి ఇందులో అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే అండర్ డిస్ప్లే ఫ్రంట్ కెమెరా అయితే ఇచ్చారు మనకి. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో కెమెరా అనేది మనకి కనిపిస్తుంది కానీ అండర్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఫ్రంట్ క్యామ్ కనిపిస్తున్నట్టే ఉంది, కాకపోతే అది అండర్ డిస్ప్లే. సో కెమెరా సెగ్మెంట్కి వెళ్ళినప్పుడు నేను అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫోన్ అయితే బూట్ అయిపోయింది మనకి. సో సేమ్ స్క్రీన్ అది చాలా ప్రీమియంగా ఉంది. ఫోన్ అది మనం చూసుకున్నట్టయితే ఫోల్డ్ చేసినప్పుడు కూడా మనకి ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. సో మనకి టచ్ ఫీల్ కూడా చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు ఒక మినీ ట్యాబ్ అన్నట్టు చూసినట్టు అనిపిస్తుంది మనకి. సో ఇక్కడ రెజల్యూషన్ వచ్చేసరికి 1768x2208 పిక్సెల్స్ అయితే ఇచ్చారు మనకి. సో ఒకసారి మన సెట్టింగ్స్లోకి వెళ్ళి మొత్తం కంప్లీట్గా OS అది ఎలా ఉందని చూసేద్దాం. సో డిస్ప్లే పరంగా వచ్చేసరికి ఏంటంటే ఫోల్డబుల్ డైనమిక్ AMOLED 2X అయితే ఇచ్చారు మనకి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అబౌట్ ఫోన్ మనకి పక్కన సెట్టింగ్స్ వస్తున్నాయి, పక్కన ఇటు పక్క వచ్చేసరికి అబౌట్ ఫోన్లో మనకి కంప్లీట్ కనిపిస్తుంది. కాకపోతే ఇన్ ద రీసెంట్ ఫోల్డ్లో అయితే రీసెంట్ మోడల్ అయితే కనుక బిఫోర్ మోడల్ అయితే కనుక మొత్తం స్క్రీన్ అంతా మనం ఏ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేస్తామో ఆ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయ్యి. బట్ ఇక్కడ ఏంటంటే సెట్టింగ్స్ మనకి విడిగా ఇచ్చారు అండ్ ఇన్ఫర్మేషన్ అనేది పక్కన ఇస్తున్నారు. సో మొత్తం UI అంతా చేంజ్ అయింది. సో మీరు చూడొచ్చు స్క్రీన్ అనేది సెకండరీ స్క్రీన్ కూడా చాలా బాగుంది. సో హ్యాండీ ఫీల్ ఉంది. సో కొంచెం వెయిట్ అనిపిస్తుంది ఫోన్ చూసేటప్పటికి. సో డిస్ప్లే పరంగా ఎక్కడ కూడా వీళ్ళు తగ్గినట్టు ఏం అనిపించట్లేదు. సో 1200 నిట్స్ పీక్ అయితే ఇస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద చూడొచ్చు మీరు కంప్లీట్గా మనకి కెమెరా అనేది అండర్ స్క్రీన్ అయితే ఉంది. మనకి ఎక్కడ కూడా పైన కెమెరా ఉన్నట్టు కనిపించట్లేదు. సో మీరు చూడొచ్చు స్క్రీన్ లోపల ఉంది అది.
మీకు సెకండరీ కెమెరా అంటే సెకండ్ డిస్ప్లే దగ్గర కెమెరా మాత్రం మనకి ఆన్ స్క్రీన్ వస్తుంది, పైన వస్తుంది పంచిన్ హోల్తో. బట్ లోపల చూసుకున్నట్టయితే మనకి ఇది వస్తుంది. సో ఇక్కడ కెమెరా సెటప్ కూడా చూడవచ్చు మీరు. కెమెరా సెటప్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు మనకి. సో మెయిన్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 4 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. సో ఇది ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అయినప్పుడు చేస్తే కనుక 4 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఫోల్డ్ చేసిన తర్వాత అయితే కనుక 10 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు మనకి. సో ఇందులో కంప్లీట్గా ఫోల్డ్ చేసినప్పుడు ఒక కెమెరా అండ్ ఫోల్డ్ చేయకముందు ఒక ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. మీరు చూడొచ్చు చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు మనకి. సో బ్యాక్ కెమెరా చాలా డీసెంట్గా ఉంది. సో శాంసంగ్ హై అండ్ ఫోన్ కాబట్టి ఏదైనా సరే డీసెంట్గానే ఉంటుంది. సో ఫ్రంట్ క్యామ్ చూడొచ్చు మీరు. ఇది 4 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు మనకి. అండర్ డిస్ప్లే 4 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు మనకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మీరు కెమెరా పని చేసుకుంటూనే పక్కన వేరే అయినా యాప్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో అదొక ఫీచర్ అయితే వెళ్ళి ఇచ్చారు. సో మీరు కంప్లీట్గా చూడొచ్చు. మనకి ఫుల్ స్క్రీన్ కావాలంటే ఫుల్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. సో బ్యాక్ కెమెరా మళ్ళీ ఒకసారి చూసుకున్నట్టయితే కనుక సో ఫ్రంట్ కెమెరా ఇక్కడ మనకి ఫోల్డ్ చేసిన తర్వాత 10 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఒకసారి నేను ఆ కెమెరా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంటర్నెట్ అయితే ఓపెన్ అయింది. సో బ్యాక్ వెళ్దాం. అండ్ కెమెరా ఓపెన్ చేశాను. సో అగ్రీ కొట్టాలి ఇది. సో మీరు చూడొచ్చు కెమెరా చిన్న స్క్రీన్లో కనిపిస్తుంది. సో నాట్ నవ్ కొట్టినప్పుడు చూడొచ్చు మీరు. బ్యాక్ వచ్చేసరికి అదే కెమెరా సెట్ అవుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. సో ఈ కెమెరా అయితే చేంజ్ అయింది. సో ఫోల్డ్ చేసినప్పుడు 10 మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరా వస్తుంది. అండ్ అన్ఫోల్డ్ చేసినప్పుడు 4 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. సో ఇంకా వీడియో రిజల్యూషన్ వచ్చేసరికి 4K 30 ఫ్రేమ్స్ అండ్ 1080p 30 ఫ్రేమ్స్ అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా నుంచి. సో బ్యాక్ కెమెరా వచ్చేసరికి 4K 60 ఫ్రేమ్స్ 1080p 60 240 ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు. అండ్ గైరో ఈఐఎస్ అయితే సెన్సర్స్ అయితే వాడారు వీళ్ళు. అండ్ 720 వచ్చేసరికి 960 FPS అయితే వాడచ్చు. అండ్ ఇందులో HDR10+ వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు మనం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్ మనకు ఒక మినీ ట్యాబ్ అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. సో జెడ్ ఫోల్డ్కి జెడ్ ఫోల్డ్ 3కి పెద్ద తేడా ఏం లేదు. సో మైనర్ చేంజెస్ అయితే చేశారు. అండ్ ఇందులో చిప్ సెట్ వచ్చేసరికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 5G 5 నానోమీటర్స్ అయితే వీళ్ళు చిప్ సెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ CPU వచ్చేసరికి ఆక్టోకోర్ GPU వచ్చేసరికి Adreno 660 అయితే ఇచ్చి ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ సో ముందుగా చెప్పినట్టే కవర్ డిస్ప్లే వచ్చేసరికి డైనమిక్ AMOLED 2X అయితే ఇచ్చారు. అండ్ 120Hz రిఫ్రెష్మెంట్ రేట్ అయితే ఇచ్చారు. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు మనకి. అండ్ ఫోల్డ్ చేసిన తర్వాత మనకి 1200 నీట్స్ పీక్ అయితే ఇస్తుంది. అండ్ ఇది స్క్రీన్ పరంగా ఎక్కడ కూడా శాంసంగ్ కాంప్రమైజ్ అవ్వదు. సో నాకు తెలిసినంత వరకు చాలా ఎక్సలెంట్గా ఉంది స్క్రీన్ పరంగా. సో ఇందులో 5G బ్యాండ్స్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ 5G బ్యాండ్స్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. ఆల్మోస్ట్ ఒక 7 5G బ్యాండ్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇందులో వచ్చేసరికి IPX8 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇచ్చారు. సో మనకి వాటర్ రెసిస్టెంట్ ఇది మొత్తం కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఇది మనకి. సో నాకు తెలిసినంత వరకు ఫోన్ అయితే చాలా డీసెంట్గా అండ్ ఇనీషియల్గా చాలా డీసెంట్గా ఉంది. అండ్ మనకి శాంసంగ్ జెడ్ ఫోల్డ్తో పోల్చుకుంటే కనుక ఇది ఒక కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో కెమెరా మారింది అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే అండర్ డిస్ప్లే అయితే వచ్చింది. ఇందులో ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ అయితే ఇచ్చారు మనకి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. అండ్ వైర్లెస్ అయితే 11 వాట్స్ అయితే ఇచ్చారు. అండ్ రివర్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇందులో 4.5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ప్రైస్ అనేది మనకి 1 lakh నుంచి 1 lakh అబవ్ అయితే ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు ఫోన్లు ఎవరైతే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ ఫోన్ అయితే చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ గేమింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 888 కాబట్టి హై అండ్ చిప్ సెట్ ఇది. సో సామ్సంగ్ జెడ్ ఫోల్డ్కి జెడ్ ఫోల్డ్ 3కి మినిమల్ చేంజెస్ అయితే చేసేసి వీళ్ళు మార్కెట్లోకి అయితే రిలీజ్ చేశారు. సో మెయిన్ అడ్వాంటేజ్ ఇందులో ఏంటంటే అండర్ డిస్ప్లే ఫ్రంట్ కెమెరా అయితే ఇచ్చారు. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.